డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుమల వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం ఆయన తిరుమలకు చేరుకోనున్నారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్లనున్నారు పవన్. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు డిప్యూటీ సీఎం. ప్రాయశ్చిత్త దీక్ష అక్కడే ఆయన విరమించనున్నారు. 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పవన్ పర్యటించబోతున్నారు. 3న తిరుపతిలో పవన్ వారాహి భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. ఇవాటి నుంచి తిరుపతి తిరుమలలో 3 రోజుల పాటు పర్యటిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. లడ్డూ కల్తీ వివాదం నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు పవన్. సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి వెళ్తారు. అనంతరం రోడ్డు మార్గాన అలిపిరి చేరుకుంటారు. అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వెళ్తారు. రాత్రి తిరుమలలోనే బస చేస్తారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. అలాగే ఈ నెల 3న తిరుపతిలో వారాహి భారీ బహిరంగ సభ ప్లాన్ చేసింది జనసేన. ఈ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. పవన్ తిరుమల పర్యటన నేపథ్యంలో ఇప్పటికే స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలు, స్వాగత ఏర్పాట్లు చేసింది జనసేన. పవన్ ను కలిసేందుకు విమానాశ్రయంకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటన నేపథ్యంలో భద్రతని కట్టుదిట్టం చేశారు పోలీసులు.